ప్రజాపోరు అంటూ ఈ నెల 28వ తారీఖు నుంచి జనాల్లోకి వస్తామన్న వైసీపీ నాయకులు మరి పాపం ఎక్కడ కనపట్టలేదు. ఎలా చూడాలంటారు? ఈ ప్రజాపోరుని మరి వాయిదా వేసుకున్నారా తుఫాను కారణంగా, లేదంటే అయిపోయిందంటారా కనపడకుండానే ప్రజాపోరు? జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రజాపోరుకి వెళ్తాడు? ప్రజలు నిన్ను చీకొడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను చీకొడుతున్నా నీకు ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా ప్రజాపోరు అంటావు, కోటి సంతకాలు అంటావు. అసలు కోటి సంతకాలు నీకు కనీసం గట్టిగా 10,000 సంతకాలు కూడా నీకు చేసే దిక్కులేదు ఈ రాష్ట్రంలో. నువ్వు మాట్లాడితే ఈ పేక్ ప్రచారము ఇవన్నీ మొన్న వరదలకి బ్రహ్మాండంగా చంద్రబాబు, ఒక పక్క లోకేష్, ఒక పక్క పవన్ కళ్యాణ్, అక్కడ కూర్చొని ఉంది ఇదే మాట్లాడుతున్నాడు. వాళ్ళంతా పేక్ నాయకులు అండి. వాళ్ళు వైసీపీ నాయకులంతా పేకు. వాళ్ళు పేక్ మాట్లాడుతూ ఇంకేం మాట్లాడతారు వాళ్ళు? వాళ్ళు ఒక పక్క బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు ఈ తుఫాను వల్ల చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళు నైట్లు నిద్రపోకుండా తెల్లవారుదులు వాళ్ళు నిద్రపోకుండా అధికారులు నిద్రపోనివ్వకుండా ఎక్కడ కూలినా కానీ చెట్లు మొత్తం కూడా ఎప్పటికెప్పుడు చెట్లు మొత్తం కొట్టించడం, విద్యుత్ కరెంట్ ఎక్కడ స్తంభాలు పడ్డ క్షణాల్లో కరెంటు తెప్పేయడం అంత బాగా చేశారు ఈ ప్రభుత్వం అని ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఎంతో అప్సెట్ చేస్తుంటే మీరు మాత్రం ఈ బురద రాజకీయం మీరు ఇంకా మానరా? ఈ బురద రాజకీయం ప్రజలు ఒక పక్క చీకొడుతున్నారు. మీకైనా బుద్ధి రాదు. ఏంది మొన్న ఇక్కడ విడుదల రాజుని చిలకలూరిపేట వెళ్ళిందండి. చిలక ఆడికి వెళ్ళి అక్కడ వరద బాధితుల దగ్గరికి వెళ్ళి ఆడ మాట్లాడితే అక్కడ ప్రజలు చిలకలూరిపేట ప్రజలు మాకు ఈ కూటమి ప్రభుత్వం నెంబర్ 1గా మాకు అన్ని సకల సదుపాయాలు కల్పించింది. భోజనాలు కానీ ప్రతి ఒక్కటి, పిల్లలకు పాలు కానీ గర్భిణీలకు ప్రతి ఒక్కటి కానీ అన్నీ బాగా సమకూర్చింది అని చెప్పేసరికి అంచి పారిపోయింది. పారిపోయిందని మీరు అంటున్నారు. ఈ ప్రభుత్వం హడావుడి ఇప్పుడు కాదు చేయాల్సింది, ఏదైతే తుఫాను ముందల హడావుడి చేస్తే ఇంత పంట నష్టం కూడా జరిగేది కాదు కదా అంటుంది కదా. మరి ఈ రోజు మాట్లాడుతుంది కదా మరి ఆమె. విడుదల రాజుని ఏ రోజున మీ నాయకుడు బురదలేకపోయాడా? బురదలేక దిగాడా? ఈ జనాలు ఎవరు పరామర్శించారా? అది చంద్రబాబు ఆ రకంగా నైట్లు పగులు ఆ రకంగా వెళ్ళి నిన్న మొత్తం సర్వే చేశాడు. మీ జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని ఒక స్టేజీ కట్టి ఒక పరదాలు కట్టుకొని ఆ వెనక నుంచి ఆ పంట కూడా వాళ్ళు అక్కడి నుంచి ఏదో కొద్దిగా కాసుకొచ్చి వాళ్ళు ఇస్తే అది పట్టుకొని నువ్వు ఫోటోలకు పోజులు ఇచ్చా కనపడ్డా నువ్వు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి. నీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నాను? కూటమి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం ఈ నెంబర్ 1గా చేసిందని ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో గొప్పగా చెప్తున్నారు. మీరు ఇంకా ఈ పేక్ ప్రచారం మానకపోతే మీకు ఈ లాస్ట్కు ఇక మీకు ఏదో 11 ఇచ్చారు ప్రజలు, లాస్ట్కి మీరు 1-2 సీట్లు ఇస్తారు మీకు. అది ఎందుకని అంటారు అంత దారుణంగా? ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వమే విఫలమైందని వాళ్ళు అంటే మీరు కాదు జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన జనాల్లోకి వస్తానంటున్నాడు కదా మరి ధైర్యంగా. జనాలకు రమ్మను, జనాల్లోకి వస్తే రాళ్ళతో కొడతారు, నిన్ను చెప్పులు రాళ్ళతో కొడతారు. ఈ రాష్ట్ర ప్రజలు నెంబర్ 1గా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఏ విషయంలో కూడా ఒక ఇండస్ట్రీ విషయంలో కానీ మొన్న చంద్రబాబు లోకేష్ బాబు అక్కడ అమెరికా పోయి గూగుల్ తెస్తే వైజాగ్కి అది మేము తెచ్చామంటాడు. మేము ఎప్పుడో ఏమో కుదుర్చుకున్నాము, మేము తెచ్చాము. ఈ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్ముతారా? అది నోరు తెరిసే పేకు పచ్చి అబద్ధాలు. మీరు జగన్మోహన్ రెడ్డి ఈ పచ్చి అబద్ధాలు మానుకో. నువ్వు ఏంది ఒకటి సామెత ఏదో ఉందంట, జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఆడకుండా నిజాలు మాట్లాడే అలవాట్లేదంట. నిజం మాట్లాడితే అంట జగన్మోహన్ రెడ్డి తలకాయి 1000 ఒక్కలు అవుద్దంట. అందుకని జగన్మోహన్ రెడ్డికి భయం, అందుకని అబద్ధాలు ఆడుతున్నాడు. అది జోగి రమేష్ కానీ వైసీపీ నాయకులు కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే రోడ్ల మీద నాట్లు వేస్తున్నారంటే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, కూటమి ప్రభుత్వం రోడ్లు పట్టించుకోవట్లేదని చెప్పి మరి ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. అది వాస్తవమే అనుకోవాలంటారా? జగన్మోహన్ రెడ్డి మీరు 5 ఏళ్ళు ఏం పీకారని అడుగుతున్నా నేను. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడు ఎక్కడైనా ఒక రోడ్లో ఒక తట్టడి మట్టి వేసాడా, తట్టడి తారు వేసాడా, తట్టడి సిమెంట్ వేసాడా? చేపలు పెరిగినాయి రోడ్లలో, మేము పట్టాం చేపలు. అంతలా గుంతలు ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక అవన్నీ మొత్తం మొన్నదాకా కానీ క్లియర్ చేశారు. మళ్ళీ తుఫాను వచ్చింది, అక్కడక్కడ రోడ్లు దెబ్బతిని మళ్ళీ మొదలు పెడతారు. మళ్ళీ 2-3 నెలల్లో మొత్తం అన్ని రోడ్లు మొత్తం కంప్లీట్గా శుభ్రంగా వేస్తారు. మీరేమి ఆశ్చర్యపడద్దు, అన్ని రోడ్లన్నీ చక్కగా నీట్గా వేస్తారు. మీలాగా దాచుకోవడం మీకు అలవాటు జగన్మోహన్ రెడ్డి. అంటుంది ఏంటంటే మేము ఉన్నప్పుడు రోడ్లన్నీ బాగు చేసాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు మెయింటెనెన్స్ కూడా చేయడం చేతగాక వీటిని ఇలా తయారు చేసింది అంటున్నారు కదండి. అది రాష్ట్ర ప్రజలకు తెలుసండి.
ఎవరో పేటీఎం బ్యాచ్ వాళ్ళకి ఏముంది, వాళ్ళు నోరేగా కొనుక్కుంటున్నారు కదా ఏకంగా. జోగి రమేష్ అయితే ఏకంగా నాట్లేస్తున్నాడు మరి అక్కడ. ఏ ఉంటాయి కదా గుంట్లో, బొంకలకు పోయే రోడ్లు ఉంటాయి, ఊర్లకు పోయే రోడ్లు కాదు, డొంకలకు పోయే రోడ్లు ఉంటాయి. ఆ రోడ్లు కాడేదో వీళ్ళు ఇటు దొల్లాడంటే కుదరట్లా, ఆడన్న దొల్లాడితే కొద్దిగా ఎక్సైజ్, బాడీకి ఎక్సైజ్ అవుతుందని చెప్పి ఆడ దొల్లాడి 4 ఫోటోలు తీసి ఆ ఫోటోలు పెడుతున్నారు అట్లేసి. అంతగా తప్పగా ఎక్కడ రోడ్లు బాగా చక్కగానే ఉన్నాయి. కొన్ని చోట్ల మన తుఫానికి కొన్ని చోట్ల దెబ్బతిన్న మాట వాస్తవమే. ఆ రోడ్లు కూడా రేపు చక్కగా 2-3 నెలల్లో ఆ రోడ్లు కూడా మొత్తం కంప్లీట్ చేసి శుభ్రంగా ఇది మళ్ళీ నీట్గా ఉంటాయి. అసలు తుఫాను తోటి ఒక రకంగా ఎంత ఇబ్బందికి రావడానికి కారణం చంద్రబాబు నాయుడే అనేది జగన్మోహన్ రెడ్డి ఓవాచ మరి చాలా గట్టిగా చెప్తున్నాడు ఆయన. మరి చంద్రబాబు ఏమన్నా దేవుడు వెంకటేశ్వర స్వామి లేకపోతే విష్ణుమూర్తి కాదుగా ఆ అరిచేత్తు ఆపడానికి. ఎవరు ఉన్నా తుఫాను ఎవరు ఆపలేరు, ప్రకృతి లయం అది. ముఖ్యమంత్రిగా లాగపోయినా తుఫాను మెడలు వంచిన ధీరుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సాక్షిలో ఏకంగా అసలుకి ఒక హెడ్డింగ్లే పెడుతున్నారు కదండి. మరి కామెడీగా ఉందండి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే కామెడీగా ఉంది. ఏంది ఇక ఆయన నోరు తెరిస్తే ఇంకా ఇన్నే అబద్ధాలే, ఆయనకి కామెడీ మాటలు, కామెడీ డైలాగులు ఎవరు నమ్ముతారండి జగన్మోహన్ రెడ్డి? ఇంకా చంద్రబాబు కాబట్టి ముందు ఎక్కడ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా ఎక్కడెక్కడి మొత్తం కూడా అన్నీ, ఒక పక్క చంద్రబాబు, ఒకసారి పవన్ కళ్యాణ్, ఒకసారి లోకేష్ నైట్ నిద్రపోకుండా మొత్తం ప్రాణ నష్టం, ఈ ఆస్తి నష్టం చేయకుండా లేకుండా చేశారు. ఇక పంట నష్టం ప్రకృతి వెలైతాండం అన్నప్పుడు పంట నష్టాలు అవి జరుగుతాయి. అవన్నీ మొత్తం లెక్కలు వేస్తున్నారు. మొత్తం కేంద్రం కొంచెం సహాయం చేస్తుంది, రాష్ట్రం కలిపి మొత్తం అందరికీ, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క రైతుకి, కౌలు రైతులకు కానీ ప్రతి రైతుకి అందరికీ నష్టపరిహారం చెల్లిస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం అసలు ఏం చేయట్లేదు, వరద సహాయ కార్యక్రమాల్లో ఎవరు పాల్గొనట్లేదు. మా నాయకులందరూ ఏదైతే రైతులకు ఏదైతే పంటలు దెబ్బతిన్నాయో దాంట్లో ఎన్యూమరేషన్ ఏదైతే అంటే వాటి పంటల లెక్కింపు ఏదైతే జరుగుతుందో దాంట్లో పాల్గొనండి మీరు అందరూ, కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది అనేది నేను జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్లో చెప్పిన ఆదేశం. మరి అది నిజమే అనుకోవాలంటారా? వాళ్ళు వైసీపీ నాయకులు కళ్ళులోని కబోజులండి, అందే వాళ్ళ కళ్ళులోని కబోజులు. వాళ్ళు ఎట్ట ఏదైనా మాట్లాడతారు. వాళ్ళ రాజకీయం బురద రాజకీయం, వాళ్ళ రాజకీయం అంతా బురద రాజకీయం. వాళ్ళు ఓర్చుకోలేరండి. ప్రజలు సంతోషంగా ఉండడం, ప్రజలు సంతోషంగా బతకడం ఈ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకు ఓర్చుకోలేరు. ఎంతకాడికి ఆడ శవం దొరుకుద్దా ఆడికి పోయి శవరాజకీయాలు చేయడం, ఆడికైనా పోయి కులాలు, నా కులానికి ఈ కులానికి వాళ్ళు ఏదో మామూలు ఫ్రెండ్లీగా ఏదో వరుసుకొని కొట్టుకొని చచ్చినా కానీ అది కూడా కులాలకు అంటకట్టడం. మీరు కులాలను రెచ్చగొడతారు, మతాలను రెచ్చగొడతారు, మీకు ఇదే పని, ఇక ఏరే పని లేదు జగన్మోహన్ రెడ్డి మీకు. ఇంకా మీ బతుకే బతుకు ఏంది? ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏ ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరుగుతుందో ఈ రాష్ట్రం ప్రతి ఒక్క చిన్న పిల్లోడికి కూడా తెలుసు. ఇవాళ ఈ చంద్రబాబు ప్రతి ఒక్కటి శుభ్రంగా అన్ని పనులు బాగా చేస్తున్నాడు. పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెడుతున్నాడు. అన్న క్యాంటీన్ల వల్ల ఎంతోమంది మాలాంటి వాళ్ళు పనిచేసుకున్న కూలిపోయి పనిచేసుకున్న వాళ్ళు పోయి శుభ్రంగా పోయి 5 రూపాయలు పోయి అన్నాడు అన్నం తింటున్నాం, మళ్ళీ పనికి పోతున్నాం. 2 పూటలు అన్నం పెడుతున్నారు చంద్రబాబు నాయుడు.